అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రేమైన వాళ్ళారా, బాగున్నారా? అందరూ చక్కగా క్షేమంగా ఉండాలని కోరుతూ రండి నేటి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. రండి, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. దయాదాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రధానము చేసుకుందును. ఈ వాక్యంలో ఉన్న భాగాన్ని ఎన్నోసార్లు మనం చదువుకున్నాం, ఎన్నోసార్లు మనం చదువుకొని ఉన్నాం కూడా. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలుసు. దేవుడు హోషేయ అనే భక్తుణ్ణి మన ముందుకు తెస్తా ఉన్నాడు. హోషేయ ఒక విచారం చేస్తున్న స్త్రీని గోబేరును పెళ్లి చేసుకోమని చెప్తాడు. ఆ మాట చదువుతాను. 2వ వచనం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నువ్వు పోయి వ్యభిచారము చేయి స్త్రీని పెళ్ళాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొను అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చాను. విన్నారా? ఆజ్ఞ ఇచ్చాడు. 3వ వచనం. కాబట్టి అతడు పోయి దెబ్లాయిము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకునను. ఆమె గర్భవతి అతనికి ఒక కుమారుని కనగా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు యొక్క స్థితిని చూపించడానికి తన సేవకుని వాడుకుంటున్నాడు. వ్యభిచారం చేస్తున్న స్త్రీని వివాహం చేసుకోమన్నాడు. అంటే వారు దేవుని కాకుండా వేరొకరిని సేవించుట అనేది వ్యభిచారం కింద దేవుడు పోలుస్తూ వచ్చాడు. అంటే వేరే పురుషుని చేరినట్టు అన్నట్టుగా. అర్థమవుతుందా? నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఈ విషయాలు మనం బాగా అర్థం చేసుకోవాలి, బాగా చక్కగా అర్థం చేసుకోవాలి. అర్థమైందా? అవునండి. దేవుని యొక్క మహాకృప కనికరం అంటే ప్రజల స్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా తిరిగి వారిని దేవుడు క్షమిస్తాడు, దయాదాక్షిణ్యములు చూపుతాడు. ఇప్పుడు గోమెరు మీద హోషేయ ఎలా వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు ఒక వ్యభిచార స్త్రీని, అలాగే మనం శత్రువులమై ఉండగానే, పాపులమై ఉండగానే దేవుడు మనల్ని తన బిడలుగా స్వాస్థ్యంగా సిద్ధపరుచుకున్నాడు. నువ్వు నా సొత్తు అని యాకోబుతో చెప్పిన దేవుడే ఈరోజు మనల్ని తన బిడలుగా ఇక్కడ చూడండి, ప్రధానం అంటే ఆయన పెళ్లి భారీగా ఉండటానికి మనల్ని ఎంత సిద్ధపరుస్తున్నాడో అర్థమవుతుందా? దయాదాక్షిణ్యములు చూపట వలన ఊరకనే మనము ఆయన బిడలంగా కాలేదు, ఆయన దయాదాక్షిణ్యములు మన మీద చూపుతూ వచ్చాడు. మీకు ఇది అర్థం కావాలంటే రండి చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మహోద్రేకం కలిగి నిమిషం మాత్రమే నేను విసర్జించాను. అంటే దేవునికి విసర్జించాలి అని ఏమి లేదు, కానీ ప్రజలు చేసే పొరపాట్లను బట్టి ఆయన విసర్జించాడే తప్ప ప్రజలు గనుక తిరిగి ఆయన ఎదుకు రాగలిగితే ఎంత ధన్యులవుతారు, ఎంత క్షేమాన్ని పొందుతారు. చాలాసార్లు మనం చూస్తుంటాం, చాలామంది మందిరానికి వస్తుంటారు, బాప్టిజం తీసుకుంటారు, బలలో చేస్తుంటారు, మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతుంటారు, మళ్ళా వస్తారు, ఇక మరలా పోతుంటారు, మరలా వస్తుంటారు, మరలా పోతుంటారు. అర్థమైంది నేను చెప్పేది? హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. వారికి ద్రాక్షరసము చేదాయను, ఒళ్ళు తెలియని వారు మానక వ్యభిచారము చేయువారు, వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దాన్ని ప్రేమించరు. వింటున్నారా? మానక చేస్తూనే ఉన్నారు. అరే, ఇది చేయకూడదు అన్న షరతు దేవుడు పెట్టినప్పటికీ కూడా వారి ఇష్టానుసారంగా, మీకు తెలుసో తెలియదో 4వ అధ్యాయం, ఈ మాట కూడా మీరు వినాలి, నేను చదవాలి. 4వ అధ్యాయము 11వ వచనం. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షరసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిపోయినారట. అర్థమైందా? ఈరోజు కూడా ఎంతమంది
మతి చెడిపోయి పాడైపోతున్నారు. ఒక చిన్న పొరపాటు మన జీవితాల్లో ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తుందో అర్థమైందా? అసలు నిజంగా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే 4వ అధ్యాయము 8వ వచనం, నా జనులు పాపములను ఆహారముగా చేసుకొందరు గనక జనులు మరి అధికముగా పాపము చేయవలన వారు కోరుదురు. వాళ్ళకి ఆహారం ఏదట? పాపాలు ఆహారం అంట వాళ్ళకి. అర్థమైందా? జనుల పాప పరిహారార్థ బలులు వారు తింటానే ఉన్నారు. అంటే పాపం నిమిత్తం వస్తున్న బలులు అదే వాళ్ళకి. ఇంకా పాపములను ఆహారంగా చేసుకున్నారు. ఇక ఈరోజు ఎంతమంది ఇలా లేరు? కాబట్టి మనం చేసే చిన్న పొరపాటు ఎంత ప్రమాదానికి దారితీస్తుందో చూడండి. నిన్న మా ఏరియాలో జరిగింది. ప్రియమైన వాళ్ళారా, 10వ తరగతి 9వ తరగతి చదువుతున్న పిల్లలు ఇద్దరు ఒక చెరువులో ఆడుకుంటూ నీళ్ళలో మునిగి చనిపోయారు. ఇద్దరు అన్నదమ్ములు. అంటే ఎందుకు చెప్తున్నానంటే చిన్న పొరపాటు ఎంత సమస్యకు దారితీస్తుంది. ఆ కుటుంబంలో ఎంత శోభ, ఎంత కఠినమైన పరిస్థితులు. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది కూడా మనసు మార్చుకోవట్లేదు. 5వ అధ్యాయం 4వ వచనంలో తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని ఎదుటకు తిరిగి రాకపోదురు. వారిలో వ్యభిచార మనసునుంటి వలన వారు యెహోవాను ఎరుగక యుందురు. వ్యభిచార మనసు ఉంది. ఏ మనసు ఉంది వాళ్ళలో? ఎంత కఠినంగా చెప్తున్నాడు చూడండి దేవుడు. వారిలో వ్యభిచార మనసు ఉంది, అందుకే వారు తిరిగి రాలేకపోతున్నారు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, అలాంటి మనసొద్దు. దేవుడు మన మీద దయాదాక్షిణ్యములు చూపాలనుకుంటున్నాడు. దయాదాక్షిణ్యములు చూపటం వలన ప్రదానం చేసుకోవాలనుకుంటున్నాడు. ఆయన బిడ్డలుగా చేసుకోవాలనుకుంటున్నాడు. ఆయన వదిలేసేవాడా? ఏమండి, వదిలేసేవాడు కాదండి. ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు చెప్పానా? ఏం చేస్తాడంటే హోషేయ గ్రంథం ఆయన ఎలాంటి వాడో మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 11వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. 4 ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధముతో నేను వారిని బంధించి ఆకర్షించితిని. ఆయన స్నేహబంధం ఏర్పాటు చేసుకునేవాడండి. 13వ అధ్యాయం 5వ వచనం, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. కాబట్టి మనల్ని స్నేహించిన వాడు ఆయనే. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆయనకు బాగా తెలుసు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. ఎంత బాగా చెప్తున్నాడు దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారు గమనించండి, మన క్రియల చేత ఆయన్ను బాధ పెట్టకూడదు. మన మనసు చేత, మన వ్యభిచార మనసు చేత. కాబట్టి మనం దేవుని వైపు తిరుగుదాం. ఆయన మన మీద దయాదాక్షిణ్యములు చూపుతాడు. ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుంది. ఆయన మనల్ని మన జీవితంలో చేయవలసిన అన్నీ చేస్తాడు. మనకి ఏది అవసరమో ఆయన వారమైనాం అనుకోండి, ఇంకా ఏం తక్కువ చెప్పండి. కాబట్టి సమస్తాన్ని కూడా ఆయన మనకు సిద్ధపరుస్తాడు. అలా ఆయన దయాదాక్షిణ్యములు. అందుకే రూత్ అంటది, ఏమి తెలిసి పరదేశినైన నా యందు దయచూపి. ఏం తెలుసయ్యా? ఏం తెలుసు? కాబట్టి రూతు మీద బోయేజుకున్న దయ మీకు తెలుసా? అర్థమైంది. ఎస్తేరు మీద ఆశ్వరాజుకున్న దయ అర్థమైందా? ఇలా బైబిల్లో ఎంతోమంది దయ చూపుతూ వచ్చారు. అటు మనం కూడా దేవుని దయను పొంది దేవునితో ఉన్నట్లు ప్రభు మనకు సహాయం చేయనుగా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. మెరిచిన ఈ బంగారు తలంపులు పడి శుతిస్తూ నీ దయ ఆయుష్కాలం అంతా ఉండేది తండ్రి. దయాదాక్షిణ్యము చూపటం వలన నువ్వు ప్రదానం చేసుకున్నావు. ఈ భూమి మీద నీ దయను పొందేవారంగా రూతు వలె, ఎస్తేరు వలె భూమి మీద జీవించడానికి మాకు సహాయం చేయమని మీ దయను కోరుతూ నాయన మాలో ఉన్న లోటుపాట్లని సరిచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేశాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.